బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్ 1 ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఒప్పందంలో భాగంగా 13,000 కోట్ల అప్పును టేక్ ఓవర్ చేసుకోనుంది ప్రభుత్వం. ఎల్ఎన్టీకి ఈక్విటీ పెట్టుబడికి పరిష్కారంగా దాదాపు 2,100 కోట్లను ఒకేసారి చెల్లించనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి తప్పుకుంది ఎల్ఎన్టీ సంస్థ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇదే మొత్తం త్వరగా చూసుకుంటే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని రూపాయలు 6,000 కోట్లు ఇస్తే వెళ్లిపోతామంటే కూడా ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ రాసిన లేకపోయినా ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచిస్తుంది. పదే పదే అదే పాట పాడితే వెళ్లిపోతామని అంటే సరే అనడానికి కూడా ఆ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మెట్రో ఏదైతే రెండవ దశ ఉందో అయితే ఎలాగో ప్రభుత్వమే నిర్మించాలని నిర్వహించింది కాబట్టి అయితే తాజాగా పరిమాణాల నేపథ్యంలో మొదటి దశను కూడా నిర్వహించేందుకు అవసరమైతే సిద్ధంగా ఉండాలన్న చర్చ కూడా ప్రభుత్వంలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. తమకు అప్పులు వడ్డీలు భారం ఎక్కువగా ఉందని ఎల్ఎన్టీ సంస్థ చెప్తూ ఉండగా తొలి దశలో సంస్థకు ఇచ్చిన ఆస్తులు నిర్వహణ సమర్థంగా లేదనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మెట్రో నిర్వహణ తమకు లాభదాయకంగా లేదని ఎల్ఎన్టీ సంస్థ కూడా అంతర్గతంగా పలుమార్లు చెప్తూ వస్తుంది. అయితే అంతర్గతంగా ఉన్న లేఖలు కూడా రాస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్ఎన్టీ పెట్టినటువంటి ప్రతిపాదనలను తీవ్రంగానే పరిగణిస్తుందనే సమాచారం వస్తుంది. రెండవ దశ కింద మొత్తం అయితే 24,259 కోట్లు, మలి దశలో 19,450 కోట్ల మెట్రో విస్తరణకు ప్రభుత్వమే చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంగతి తెలిసిందే. అయితే హెచ్ఎండిఎస్ పరిధిలోన ఉన్నటువంటి ఆ మూలాలను మెట్రోతో కనెక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంత భారీ విస్తరణ చేయడానికి అయితే స్థిరమైన తరుణంలో కూడా మొదటి విడత మెట్రో నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవడం వలన ఇబ్బందిగా ఏమీ ఉందన్న భావన ప్రభుత్వంలో కూడా వ్యక్తమవుతుందని తెలుస్తుంది. అయితే తమకు ఈ ప్రతిపాదన పెట్టబోమని ఎల్ఎన్టీ మాత్రం అయితే పచ్చ జెండా ఊపియడంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే చేతులెత్తేసేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.